నమస్తే ఫ్రెండ్స్, మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని విజయవంతంగా నడుపుతున్నందుకు మీరిస్తున్న ప్రోత్సాహము ఎనలేనిది. అదేవిధంగా మునిసుందరం గారు రచించిన కోనేటి రాయ పదార్చన పుస్తకంలోని అన్ని గీతాలను నా తెలిసి తెలియని జ్ఞానంతో గీతాలాపన చేయడం జరిగింది. ఈ రోజుతో అన్ని గీతాలు పూర్తయినాయి. ఇదే చివరి గీతం. ఎప్పటిలాగా మీరు ఆదరించినందుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతూ మరో కొత్త గీతాలతో మీతో కలుసుకోబోతున్న విశ్వనాథరెడ్డి. ఇదే చివరి గీతం. దీన్ని వినండి, మీ అభిప్రాయాలు చెప్పండి. థ్యాంక్ యూ. నాయద నిండిన వెంకటేశుడా, ఈశ్వద చెవిని పడలేదా? భవభయాతుడను జరబాధితుడను ద్వేషతాడితుడను దాహజీవుడను రోగపీడితుడను కోపరూపుడను కలియుగమాయకు పుట్టుబానిసను. నాయద నిండిన వెంకటేశుడా, ఈశ్వద చెవిని పడలేదా? ఈశ్వద చెవిని పడలేదా? పైసల ఇహ పరమని తలిచినాడను, మంచిని మనిషిని మరిచిన వాడను. నేనని నేనని నేనే నేనే నిజమని హుంకరించిన దురహంకారిని. నేను పోయినది నాది పోయినది ఎంగిలాకునై అంగలార్చదను. కరినిగాంచిన కరుణ సాగర శ్రీశరణములే శరణంటిని. పరమ పావనానే పామరుడను, పలుకుల మర్మము ఎరుగని వాడను. చిటికెడ పలుకులు కూర్చి తెచ్చితి, నీ పద సేవకు పదముల పువ్వులు. కొండదేవరా కోనేటి రాయడా, గుండెలు నిండిన అక్షర గంధము. ఏడు కొండల వెంకటరమణుడా, ఏడు కొండల వెంకటరమణుడా, నీ పద స్పర్శతో గుబాళించురా, నీ పద స్పర్శతో గుబాళించురా. నాయద నిండిన వెంకటేశుడా, ఈశ్వద చెవిని పడలేదా? ఈశ్వద చెవిని పడలేదా? థ్యాంక్ యూ మిత్రులారా. ఈ చివరి గీతంతో ఈ కోనేటి రాయ పదార్చన పూర్తి అయినది. ధన్యవాదములు.